తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల భయం పట్టుకుందా? ఆ తీర్పుతో వారి గుండెల్లో గుబులు మొదలైందా? సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతోంది? అసలు ఫిరాయింపు ఎమ్మెల్యేలు భయపడడానికి కారణాలు ఏంటి? ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే వారి పరిస్థితి ఏంటి? లెట్ us వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి రావడంతోనే బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో గంపగుత్తగా జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన నాటి నుండి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫిరాయింపుల మీద చర్యలు తీసుకోవాలని మొదట స్పీకర్కు, ఆ తర్వాత హైకోర్టులో ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ. తాజాగా సుప్రీంకోర్టు తలుపులను కూడా తట్టారు బీఆర్ఎస్ నేతలు. ఇక్కడే ఫిరాయింపుదారులకు భయం మొదలైందనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్లీ బీఆర్ఎస్ చేసిన పనినే ఇప్పుడు చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ ఆపరేషన్ ఆకర్షను చేపట్టింది. దీంతో బీఆర్ఎస్ నుంచి జోరుగా హస్తం పార్టీలోకి వలసలు జరిగాయి. స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళి యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యగ్గే మల్లేశం, బుగ్గారపు దయానందులు వీరంతా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ లీగల్ ఫైట్ చేస్తోంది. అందులో భాగంగానే చివరకు సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కింది. తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేసింది. 3 ఎమ్మెల్యేలపై ఎస్ఎల్పీ, 7 ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీలు వెంటనే చర్యలు తీసుకునేలా టైం ఫిక్స్ చేసేలా ఆదేశించాలని కోరింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది బీఆర్ఎస్. మిగతా 7 రిట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలైనా ఇప్పటికీ స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పిటిషన్లో పేర్కొంది. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లింది. ఎమ్మెల్యేల అనర్హతపై త్వరగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా 4 వారాల్లో ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయడం ఖాయమని, వారి స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయని బీఆర్ఎస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వెర్షన్ ఇలా ఉంటే, మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో ఫుల్ ధీమాతో ఉంది. బీఆర్ఎస్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పునిచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తమకు అనుకూలంగా తీర్పు వస్తే ఓకే, లేక వ్యతిరేకంగా వచ్చినా దేనికి భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటే ఆయా స్థానాలను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో మరింత భారీ మెజారిటీతో గెలిచి కాంగ్రెస్ సత్తా ఏంటో నిరూపిస్తామని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలు ఖాయమని, అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తిరిగి ఆయా స్థానాల్లో మరోసారి కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఉప ఎన్నికల్లోనే కాదు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో నిరూపిస్తామని చెబుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, లోకల్ ఇలా ఏ ఎన్నికలైనా కాంగ్రెస్దే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన కొంతమంది నేతల వర్షన్ ఇలా, మరికొంతమంది నేతల స్వరం మాత్రం మారుతోంది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే అయ్యాము, కానీ కొద్ది రోజులు పార్టీ మారమని చెప్పుకోవడానికి సైతం భయపడుతున్నారట. కొద్ది రోజులు మా మెడలో ఉన్నది దేవుడి కండువా అని, మరికొద్ది రోజులు అభివృద్ధిలో భాగంగా సీఎంలు కలిశామని చెప్పుకుంటున్నారు.
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషనే ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారింది. సుప్రీంకోర్టు కేశం మేఘా చంద్రసింగ్ కేసు తీర్పు ప్రకారం స్పీకర్ 3 నెలల్లో అనర్హత ఫిర్యాదులపై తీర్పు ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో అంటూ టెన్షన్ పడుతున్నారు పార్టీ ఫిరాయింపుదారులు. అనర్హత వేటు పడితే ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ స్థానం కోల్పోయే అవకాశాలున్నాయి. అందుకేనేమో ఫిరాయింపు ఎమ్మెల్యేలు మొదట్లో ఉన్నంత ధైర్యంగా ఇప్పుడు ఉండడం లేదనే చర్చ సాగుతోంది గాంధీ భవన్ వర్గాల్లో. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ ఫిరాయించినా కూడా తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాత్రం కేసీఆర్ చిత్రపటం ఉంచుకున్నారన్న చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ నుంచి తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలంతా తమవారేనని తొలుత భావించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సుప్రీంకోర్టు తీర్పుతో వారు అటా ఇటా అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది. మొత్తానికి బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో అన్న టెన్షన్ ఫిరాయింపుదారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పునిచ్చినా దేనికైనా రెడీ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం నేతలు వణికిపోతున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అయితే సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పిస్తుందో అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.